జరుగుతున్న సిచ్యువేషన్‌ని అనుకూలంగా మార్చుకొని ఇంట్లో అడుగుపెట్టి జోష్నకి ఊహించని షాక్ ఇచ్చిన సూరజ్. అసలు ఈ సూరజ్ ఎవ్వరు? ఎందుకు తనకు అనుకూలంగా మార్చుకుని జోష్నకి షాక్ ఇచ్చాడు? అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలాగే జోష్న గురించి నిజం బయటపడాలని కోరుకునే వాళ్ళు మా వీడియోని వెంటనే లైక్ చేసేయండి. ఇక్కడ చూస్తే ఆసుపత్రికి అయితే వస్తారు. ఆసుపత్రికి వచ్చిన తర్వాత శ్రీధర్‌కి టెస్టులు చేసి శ్రీధరు 10 రోజులు అబ్జర్వేషన్‌లో ఉండాలి. ఆ తర్వాత ఒకవేళ ఆపరేషన్ పడితే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అని చెప్పి డాక్టర్ చెప్పడంతో కాంచన చాలా ఫీల్ అవుతుంది. శ్రీధర్ దగ్గరికి వచ్చేసరికి నాకేం కాలేదు కాంచన, నువ్వేం కంగారు పడకని చెప్పేసి కాంచనకి ధైర్యం చెప్తూ ఉంటాడు. అలాగే ఇక స్వప్నకి కూడా ధైర్యం చెప్తూ ఉంటాడు. ఏరా కార్తీక్, ఏమైంది? అయినా మీ అమ్మని ఎందుకు తీసుకొచ్చావురా అని చెప్పి అంటూ ఉండగానే నిన్ను చూడాలి అంది. అందుకే తీసుకొచ్చాను మాస్టరు. ఇక 10 రోజులు నువ్వు అబ్జర్వేషన్‌లో ఉండాలని డాక్టర్స్ చెప్పారు. నువ్వు ఎలాంటి స్ట్రెస్ తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. స్వప్న, ముందు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది నువ్వే. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని ఉంచాలి. ఇంట్లో ఎలాంటి టెన్షన్స్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే స్వప్న అని చెప్పేసి అంటూ ఉండగానే స్వప్నకి ఆవేశం, కోపం తప్ప ఆలోచన లేదు. అలా అనే కాశీని వదిలేసింది. ఎంతగా చెప్పినా తను వినిపించుకోకుండా ఈరోజు ఈయన ఇలాంటి పరిస్థితికి వచ్చేలా చేసింది. ఇప్పుడు ఈయన ఆ ఇంటికి వెళితే స్వప్న కారణంగా మళ్ళీ ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అని చెప్పేసి కాంచన అంటూ ఉంటుంది. లేదు పెద్దమ్మ, ఇక నుంచి నాన్నను నేను ఇబ్బంది పెట్టను, నాన్నకు నచ్చినట్టుగానే నేను ఉంటాను అని చెప్పేసి స్వప్న అయితే కాంచనకు మాటిస్తుంది. ఇక్కడ చూస్తే జరిగిన విషయం చెప్పడానికి ప్రయత్నిస్తే జోష్న చెప్పనివ్వకుండా అడ్డుపడుతుంది. కాబట్టి ఆ తర్వాత శివనారాయణ వచ్చి కార్తీక్ గురించి అడుగుతూ ఉంటాడు. అలా అడిగేసరికి ఏముంది, ఏదో ఒక సాకులు పెట్టుకుని పనికి ఆలస్యంగా రావడం వీళ్ళకి అలవాటుగా మారిపోయింది అని చెప్పేసి అంటూ ఉండగానే అది కాదు పెద్దయ్య గారు, బావా బావా అని చెప్పేసి అంటూ ఉంటుంది. హీలోగా దీప, ఏంటి ఇంకా ఏదో సాకు పెట్టుకుని మళ్ళీ నువ్వు అక్కడ పని ఎగ్గొట్టి ఇక్కడికి వచ్చావేంటి అని చెప్పి అంటూ ఉండగానే, ఏంటి జోష్న పని ఎగ్గొట్టి రావడం ఏంటి? ఉదయం వచ్చిన దగ్గర నుంచి కడుపుతో ఉందని కూడా ఆలోచించకుండా ఏదో ఒక పనులు చెప్తూనే ఉంటావు. తను కూడా చేస్తూనే ఉంటుంది కదా. కార్తీక్ గురించి ఏదో చెప్తుంది. కార్తీక్ ఆలస్యంగా వస్తున్నాడంటే దానికి ఏదో పెద్ద కారణమే ఉండి ఉంటుంది. ఆ కారణం చెప్పనివ్వకుండా ఎందుకు అడ్డుపడుతున్నావు అని చెప్పేసి ఇక అడ్డుకుంటాడు దశరథ్. అయితే దశరథ్ అలా అడ్డుకునేసరికి దీప, ఏమైందమ్మా, కార్తీక్ ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పేసి అడుగుతూ ఉండగానే, బావా హాస్పిటల్కి వెళ్ళాడు. ఏమైంది? హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాడు కార్తీకు? అత్తను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు బావా. ఏంటి, కాంచనికి ఏమైంది? కాంచనికి ఒంట్లో బాగాలేదా? లేదు, ఒంట్లో బాగాలేంది మావయ్య గారికి స్ట్రోక్ వచ్చిందంట. ఇప్పుడు టెస్టులు చేసిన తర్వాత మళ్ళీ ఎలా ఉంటుంది ఏంటి అని డాక్టర్స్ చెప్తానని చెప్పారంట. అందుకే అత్త బావ మావయ్యని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళారు అని చెప్పనేసరికి శ్రీధర్కి హార్ట్ అటాక్ వచ్చిందా? ఈ విషయం ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు? నేను చెప్తాను. కార్తీక్ హడావిడిగా నిన్న వెళ్ళిపోయాడు. ఈ ఇంట్లో జరుగుతున్న సమస్యల కారణంగా నిన్న వాడు వెళ్ళిన విషయం ఎవరికీ తెలియదు. దీప వచ్చిన వెంటనే కార్తీక్ ఎక్కడున్నాడు అని చెప్పి అడిగేసరికి దీప చెప్పడానికి ప్రయత్నించింది. కానీ ఇదిగో ఈవిడగారు ఉంది కదా, చెప్పనివ్వకుండా అడ్డుపడి మీరు సాకులు చెప్పడం మీకు అలవాటు అయిపోయిందంటూ దీప నోరు మూయించింది. అందుకే దీప ఇప్పటి వరకు చెప్పలేకపోయింది అని చెప్పేసి పారిజాతం అనేసరికి ఈ జోష్న ఎప్పుడూ ఇంతే. ఎవరికి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే తను మాత్రం మారదు. అవతల వాళ్ళు ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉంటుంది. జోష్ని ఎప్పటికి మారుతుందో ఏంటో అని చెప్పేసి పదండి హాస్పిటల్కి వెళదామని చెప్పేసి ఇక హాస్పిటల్కి వెళ్ళడానికి సిద్ధపడేసరికి ఈలోగా కార్తీకే ఇంటికి వస్తాడు. ఏరా కార్తీక్, ఎలా ఉందిరా? మీ నాన్నకి ఏమన్నారా? అల్లుడికి ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి అంటూ ఉండగానే, నాన్న 10 రోజులు రెస్ట్ తీసుకోవాలంట, పైగా 10 రోజుల తర్వాత ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి డాక్టర్ అంటున్నారు. అంటే ఇప్పుడు అవును, ఆయన చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి టెన్షన్స్ తీసుకోకూడదు. అందుకనే రెస్టారెంట్ బాధ్యతలు కూడా ఇప్పుడు నాన్న నిర్వర్తించలేరు అని చెప్పి కార్తీక్ చెప్పేసరికి ఇక ఒక్కసారి అందరూ షాక్ అయిపోతారు. ప్రస్తుతం శ్రీధర్ని రెస్ట్ తీసుకోమని చెప్పు,
రెస్టారెంట్ బాధ్యతల్ని ఎవరో ఒకరు చూసుకుంటారులే అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక శివనారాయణ అయితే. ఈ సిచ్యువేషన్ సూరజ్కి అనుకూలంగా మారుతుంది. ఇక్కడ కార్తీక్కి సూరజ్ మరోసారి ఎదురుపడతాడు. తనకంటూ ఆ రోజు వచ్చిన అవకాశం పోయిందని మళ్ళీ అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని కార్తీక్తో చెప్పడం, కార్తీక్ తీసుకొచ్చి సూరజ్ని పరిచయం చేయడం, సూరజ్ని ఆ కంపెనీకి సీఈఓని చేయడం కూడా జరుగుతుంది. అలా సూరజ్ సీఈఓగా మారతాడు. ఆ ఇంట్లో అల్లుకుపోతాడు. దశరథకి నచ్చుతాడు, సుమిత్రకి నచ్చుతాడు, అలాగే శివనారాయణకి, చివరకు పారిజాతంతో సుద్దా అందరూ కూడా అతనికే ఓటేసి అతని ఫేవరెట్గా మారిపోతారు. అతని మంచితనానికి పడిపోతారు అందరూ కూడా. కానీ జోష్నకి మాత్రం తను ముందు మాట్లాడిన మాటలే గుర్తుకొస్తూ ఉంటాయి. షాప్లో పరిచయమైన సూరజ్ మాట్లాడిన మాటలు జోష్న గుర్తుకొస్తూ ఉంటాయి. జోష్న ఇష్టాన్ని పక్కన పెట్టి ఇక సూరజ్కి ఆ కుటుంబం మరింత దగ్గరైపోతూ ఉంటుంది. తనకంటూ తన వాళ్ళు ఎవ్వరూ లేరని, తను ఒంటరి వాణ్ణి అని చెప్పి ఆ కుటుంబానికి దగ్గరవుతాడు సూరజ్. అలా దగ్గరైన సూరజ్ ఆ ఇంటికి రావడం వెళ్ళడం మొదలు పెడతాడు. అలా మొదలుపెట్టిన సూరజ్ని ఆ ఇంటి అల్లుడిని చేసుకోవాలని ఆలోచన వస్తుంది. కార్తీక్, నీతో ఒక మాట మాట్లాడాలరా. ఏంటి? ఏం మాట్లాడాలి? ఏంటి తాత? నేను ఒకటి అనుకుంటున్నాను. ఏంటి తాత? ఏమనుకుంటున్నావు? సూరజ్ నాకు చాలా బాగా నచ్చాడ్రా. సూరజ్ జోష్నకి తగ్గ జోడి అనిపిస్తుంది. ఇప్పుడు మన రెస్టారెంట్ బాధ్యతలను కూడా చాలా బాగా నిర్వర్తిస్తున్నాడు. అలాంటి అబ్బాయిని జోష్నకిచ్చి పెళ్లి చేస్తే జోష్న లైఫ్ బాగుంటుందేమో అని ఆలోచన వచ్చిందిరా. దీనికి నువ్వేమంటావు? నాకే ఆలోచన రాలేదు తాత. నువ్వు చాలా గొప్ప ఆలోచన చేసావు. తనకంటూ ఎవరూ లేరని తను మనతో చెప్పాడు కదా. అందుకనే సూరజ్ కూడా చాలా మంచివాడు కాబట్టి జోష్నని పెళ్లి చేసుకుంటాను అని తను ఒప్పుకుంటే ఖచ్చితంగా ఈ పెళ్లి చేయడమే కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. తనని కూడా ఒక మాట అడగాలి కదా అని చెప్పి అంటూ ఉండగానే ఇక సరే అయితే ముందు జోష్న కన్నా ముందు సూరజ్ని ఒక మాట అడుగుదాం. ఆ తర్వాత జోష్న దగ్గర ఈ విషయాన్ని ప్రస్తావిద్దామని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సూరజ్ని జోష్నని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? మా ఇంటి అల్లుడిగా వస్తావా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇక ఒక పక్క సుమిత్రకి ఇష్టమే కాబట్టి దశరథకి ఇష్టమే, అలాగే శివనారాయణకి కూడా నచ్చాడు కాబట్టి అడిగేసరికి, సార్ నేను మీ ఇంటి అల్లుడిని ఏంటి సార్? నాకేం అర్హత ఉంది సార్? మీరు గొప్పవాళ్ళు, నేను ఎవరూ లేని ఒంటరి వాడిని. నాలాంటి వాడికి అంత అదృష్టం వచ్చినా సరే నేను ఒప్పుకోకూడదు. ఎందుకంటే మీలాంటి వాళ్ళ ముందు తలదించుకొని బ్రతకాలే కానీ మీ ఇంటికి అల్లుడినవ్వడం, మీ ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అనేది అలాంటి ఆలోచన కూడా నా ఊహల్లోకి కూడా రాకూడదు సార్. నీ ఈ మంచితనం నచ్చే కదయ్యా నిన్ను మా ఇంటి అల్లుణ్ణి మా అమ్మాయి జోష్నకి భర్తని చెయ్యాలనుకుంటుంది. మాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. నువ్వు మా ఇంటి అల్లుడిగా రావాల్సిందే. మా జోష్నకి భర్తగా నువ్వు సరిజోడి. ఇక నువ్వేం మాట్లాడొద్దు. మా అమ్మాయి నచ్చిందా నచ్చలేదా ఒక్క మాటే చెప్పు. అయ్యో సార్, ఇంతటి అదృష్టం వెతుక్కుంటూ వస్తే ఎవ్వరైనా కాదంటారా? నాకైతే అభ్యంతరం లేదు అని చెప్పి సూరజ్ అయితే ఆ పెళ్ళికి అంగీకరిస్తాడు. అలా ఆ ఇంట్లో మెంబర్గా మారుతాడు. సూరజ్ పెళ్ళికి ఒప్పుకున్నాడని సూరజ్నే పెళ్లి చేసుకుని తీరాలి అని చెప్పి జోష్నకి చెప్పడంతో జోష్నకి పెద్ద షాక్ ఎదురవుతుంది. ఇక అతనే నీకు కాబోయే భర్త అని నిర్ణయించి అందరూ కూడా డేట్ కూడా ఫైనల్ చేసేస్తారు. ఆ తర్వాత సూరజ్ జోష్నతో మాట్లాడడానికి తన దగ్గరికి అయితే వస్తాడు. ఏంటి, ఈ పెళ్ళి మీకు ఇష్టమేనా? ఏంటి, నువ్వు మా ఇంట్లో అందరికీ నచ్చేశావు. నువ్వు అనుకుంటే ఈ పెళ్ళి జరుగుతుందా? జరుగుతుంది. నేను అనుకున్నాను కాబట్టే ఈరోజు ఇక్కడున్నాను. నేను అనుకుంటున్నాను కాబట్టే నీ మెడలో తాళి కడతాను, నీ మెడలు వంచుతాను. నువ్వు నా కుటుంబానికి చేసిన అన్యాయానికి నీకు తగిన శిక్ష నేను వేస్తాను అని చెప్పి నేను వైరా తమ్ముణ్ణి. ఆ విషయం నువ్వు బయట పెట్టలేవు. ఎక్కడ ఎవ్వరికీ కూడా తెలియదు. నీ వాళ్ళు నాకు నిన్నిచ్చి పెళ్లి చేస్తారు. నీ పొగరని నేను దించుతాను అంటూ జోష్నకి ఊహించని షాక్ ఇస్తాడు. ఇక వాళ్ళు పెళ్ళికి ఒప్పుకున్నారన్న విషయం తెలుసుకుని వైరా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా జోష్నకి ఊహించని షాక్ అయితే ఎదురవ్వబోతుంది. సూరజ్ వైరా తమ్ముడని బయటపడేసరికి నిజాన్ని చెప్తే తను చేసిన తప్పులు బయటపడిపోతాయి.
అలా అని ఈ పెళ్ళిని ఆపే అవకాశం కూడా లేక తెగ సతమతమైపోతూ ఉంటుంది ఇక జోష్న అయితే. అలా జోష్నకు సూరజ్ చాలా పెద్ద షాక్ ఇవ్వబోతున్నాడు. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలానే జరిగబోతుంది. ఇలా జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి.